రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయంలో నేటి నుండి 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర ఉత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7:30 టీటీడీ తరపున శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం శంకర మఠంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన, రాత్రి 11:30 మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది మనందరికీ తెలుసు. అయితే మన రాజన్న దేవాలయ విస్తరణలో భాగంగా భీమన్న ఆలయంలో మనం ఘనంగా శివరాత్రి జరుపుకోబోతున్నాము. అలాగే ఏకాంత సేవలన్నీ కూడా రాజన్న దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంత సేవలు కూడా మన దేవాలయంలో జరుపుకోబోతున్నాం. రాజన్న దేవాలయంలో దీనికి సంబంధించి మనం గత 2 నెలల నుంచి కూడా మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే అసౌకర్యం కలగకుండా వారికి ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వారికి వచ్చే భక్తులందరినీ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం, అంటే పార్కింగ్ ఎక్కడైతే దిగుతారో అక్కడ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విమానాలయం వరకు కూడా. అలాగే అదనంగా క్యూ లైన్స్ కూడా వేసుకున్నాం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా. అలాగే మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చాము. అలాగే మజ్జిగను కూడా వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. అన్నప్రసాదం అంటే నిరంతరంగా 2 రోజులు 14, 15 తారీఖుల్లో అల్పాహారాన్ని కూడా మనం అందజేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం నీడ ఉండడం కోసం వారందరికీ కూడా ఒక 3 లక్షల స్క్వేర్ ఫీట్లలో మనం కూడా వారికి నివాసానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుడు రాజన్నను దేవన్నను దర్శించుకునే విధంగా రాజన్న దగ్గర మనం మేక్ షిఫ్ట్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. అక్కడ కూడా క్యూ లైన్ ద్వారా మేక్ షిఫ్ట్ లో దర్శనం చేసుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది.